అయితే ఈ పర్టికులర్ సాంగ్ శివశక్తి అనే సాంగ్ జాతర ఎపిసోడ్. ఈ మధ్యకాలంలో జాతర ఎపిసోడ్ అనగానే పుష్ప గుర్తొస్తుంది, కా గుర్తొస్తుంది. అంటే 2-3 సినిమాల్లో అది పీక్ వెళ్ళిపోయింది యాక్చువల్ గా. అది కాకుండా దీన్ని కొత్తగా చూపించడానికి ఏమన్నా అంటే అవి వచ్చిన తర్వాత ఏమైనా మార్చుకున్నారా, లేదంటే ఫస్ట్ నుంచి ఉన్న డిజైనింగ్ తో వెళ్ళిపోయారు? లేదండి, అప్పుడు పుష్ప రిలీజ్ బిఫోర్ ఈ సాంగ్ షూట్ చేసుకున్నాం. జస్ట్ సింగిల్ సాంగ్, ఇది ఎపిసోడ్ కింద ఉండదు. ఓకే, ఎపిసోడ్ ఏమో ఎపిసోడ్ కింద ఉండదు, సింగిల్ సాంగ్ అంటే. అదేంటంటే జనరల్ గా అక్కడ ఒక సెలబ్రేషన్ సిచ్యువేషన్ కావాలి. జనరల్ గా సెలబ్రేషన్ సిచ్యువేషన్ అంటే ఇప్పుడు ఐటమ్ సాంగ్ వెళ్తారు, ఇట్లా వెళ్తారు. మన ఈయన అన్నది ఏంటంటే లేదు సార్, మనం ఆ పల్లెటూరులో ఒక భక్తి సాంగ్ వెళ్దాం. జనరల్ గా చందు గారికి శివుడు అంటే బాగా ఇష్టం. ఓకే, అలాగే సాయి పల్లవి గారు కూడా ఐ థింక్ శివుడు అంటే బాగా ఇష్టం అనుకుంటారు. ఓకే, దేవి కూడా శివుడు అంటే బాగా ఇష్టం. ఆయన దేవి గారు శివుడి మీద కొట్టిన ఆల్రెడీ ఉప్పెన్లో కూడా లాస్ట్ లో అదే దాంట్లో. సో చందు గారుని దేవి కలిపి శివుడి మీద ఒక సాంగ్, సెలబ్రేషన్ సాంగ్ అని వాళ్ళిద్దరు ఇన్స్పిరేషన్ తో స్టార్ట్ అయ్యారు. బట్ ఒక్కసారి సాంగ్ వినగానే మాత్రం నాకు అనిపించింది దీన్ని ఆ స్కేల్లోనే షూట్ చేయలేము. ఇది బాగా అంటే ఈ సాంగ్ షూటింగ్ పిక్చరేషన్ గురించి చెప్తే అంటే ఎలా ఉండబోతుంది స్క్రీన్ మీద మేము ఊహించుకోవచ్చు? స్క్రీన్ మీద అంటే నేను ఇప్పుడు మిగతా సినిమాలు అంత స్పాన్ ఇవన్నీ నేను చెప్పను కానీ, బట్ ద మ్యాజిక్ ఆఫ్ సాయి పల్లవి అండ్ నాగ చైతన్య గారు ఎస్పెషల్లీ సాయి పల్లవి గారు ఇస్ వెరీ గుడ్ డాన్సర్, ఎవరిబడి నోస్ దాట్. బట్ ద ఎఫర్ట్స్ చైతన్య గారు దీంట్లో పెట్టింది అయితే మాత్రం అది కనబడుతుంది. అంటే ఫస్ట్ అంటే మిగతా ఏంటంటే వినగా నచ్చితే కొన్ని పాటలు అలా ఉంటాయి సార్. బట్ ఇది పెట్టగానే ఫస్ట్ టైం ఒక వైబ్రేషన్ అనేది అయితే వచ్చింది టోటల్ గా. అయితే ఈ సినిమాలో వీళ్ళు పాకిస్తాన్ వెళ్ళడం, తప్పించుకుని రావడం ఇదంతా ఒకటి ఉంది కానీ, బట్ కాకపోతే మేజర్ ఎక్కువ మంది మాట్లాడుతున్న లవ్ స్టోరీ గురించి మాట్లాడుతున్నారు. అంటే కోర్ ఆఫ్ ద తండేల్ ఈజ్ నాట్ యాక్షన్ ఆర్ సంథింగ్ ఎల్స్, లవ్ స్టోరీ అంటున్నారు. అంటే ఇద్దరు బ్యూటిఫుల్ యాక్ట్రెస్ ని పెట్టుకుని ఆల్రెడీ వాళ్ళు ఒక ఐకానిక్ హిట్ ఇచ్చేసారు కదా, మరి దాన్ని నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లవ్ స్టోరీ ఎలా డిజైన్ చేశారు చందు గారు? అంటే ఇట్స్ ప్యూర్ లవ్ స్టోరీ. ఫస్ట్ ఆ లవ్ స్టోరీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక సిచ్యువేషన్స్ క్రియేట్ అయ్యాయి. అవి ఒరిజినల్ గానే క్రియేట్ అయ్యాయి. అది క్రియేట్ చేసిన కథ రాసింది అయితే కాదు, ఒరిజినల్ గానే అలా క్రియేట్ అయ్యింది సిచ్యువేషన్ వేరే వాళ్ళ లైఫ్ లో. సో దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి రాసిన కథ ఇది. అండ్ వాళ్ళిద్దరూ అయితే ఫస్ట్ 20 నిమిషాలకి మీరు ఎదిగిపోతారు వాళ్ళిద్దరితో పాటు. రాజు సత్య అనే క్యారెక్టర్ లోకి మీరు వెళ్ళిపోతారు. వాళ్ళిద్దరినే మనం ఫాలో అవుతాం ఈ సినిమాలో. అయితే మొత్తానికి మీరు చెప్పిన మాట్లాడి ఏంటంటే మళ్ళీ మీరు చిరంజీవి గారి ఇంట్లో కాఫీ తాగే రోజుల దగ్గర వచ్చి అనిపిస్తుంది నాకైతే. గుర్తొచ్చిందా మీకు? గీత గోవిందం టైంలో మీరు చెప్పారు యాక్చువల్ గా. నేను చాలా సార్లు తాగాను కానీ, బట్ ఆ టైంలో తాగిన కాఫీ, సక్సెస్ తో తాగిన కాఫీ టేస్ట్ వేరు, నాకు చాలా గుర్తుండిపోయిందని చెప్పారు. నేను దాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడాను. లేదండి, దట్ ఈస్ వన్ ఆఫ్ మై వెరీ మెమరబుల్. అంటే ఆయన ప్రత్యేకంగా పిలిచి మమ్మల్ని అప్రిషియేట్ చేయడం అనేది అది లేదు. ఈ సినిమా చూసాక డెఫినెట్ గా అంటే 100% సినిమాని లవ్ చేసే వాళ్ళందరికీ అయితే మాత్రం మంచి ఒక ఎఫర్ట్ పెట్టారు అనేది మాత్రం తగులుతుంది నమ్మకం. అయితే యాక్చువల్ గా ఈ మధ్యన ప్రతి సినిమా పాన్ ఇండియా సినిమా వేస్తున్నారు. పాన్ ఇండియా సినిమా అనే దానికి ఒక స్పెక్ట్రమ్, ఒక స్కేల్, తర్వాత ఒక దానికి కావాల్సిన గ్రాండియర్నెస్ అవసరం. ప్రతి సినిమా వేస్తున్నారు. బట్ ఇది చూసుకుంటే కనుక నిజంగానే ఒక పాన్ ఇండియా అపీలింగ్ సబ్జెక్ట్ కదా. మీరు షూట్ చేసింది కూడా కర్ణాటక అలా షూట్ చేసి అంత ఇది చేసింది. సో మరి దీని పాన్ ఇండియా రిలీజ్ వెళ్ళకుండా ఓన్లీ తెలుగు, తమిళ, హిందీ మాత్రమే వెళ్ళడానికి రీజన్ అంటే ఇప్పుడు మాకున్న బ్యాండ్ విత్ లోనే, మాకున్న బడ్జెట్ లో రిలీజ్ ఆల్సో ఇన్వాల్వ్స్ విత్ ద కాస్ట్. ఫస్ట్ మేము అనుకున్నది ఏంటంటే 3 లాంగ్వేజెస్ లో మనకి ఇప్పుడు తెలుగు సినిమాకి ప్రైమ్ లాంగ్వేజెస్ డబ్బింగ్ పరంగా రెవెన్యూ క్రియేట్ చేయడంలో. ఇప్పుడు ఏదో నేను ఒక 5 లాంగ్వేజ్ మీద పెట్టి నేను ఆ ఐడిట్లోని సరిగ్గా పబ్లిసిటీ చేయటం ఇవన్నిటికన్నా కూడా లెటర్స్ కాన్సన్ట్రేట్ ఆన్ 3. ఒక 3 మీద బాగా చేద్దాం. ఇప్పుడు తమిళ్లో అంటే దీన్ని ఎస్ఆర్ ప్రభు గారు రిలీజ్ చేస్తున్నారు. మన హిందీలో అంటే మన సంజయ్ అని చెప్పి మన గాడ గారు వాళ్ళ పార్ట్నర్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. సో ప్రాంప్ట్ పీపుల్ పెట్టుకున్నాం అండ్ పర్ఫెక్ట్ గా రిలీజ్ చేసుకుని 3 మీద బాగా కాన్సన్ట్రేట్ చేద్దాం. సినిమా మలయాళం కూడా అనుకున్నాం, బట్ ఏంటంటే ఒక 1 వీక్ లేటర్ వేద్దాం అని చెప్పాను. అదే ఆవిడ మార్కెట్ ఉంది కదా, మార్కెట్ ఉంది ప్లస్ సబ్జెక్ట్ కూడా షూటింగ్ కూడా వెరీ టైట్ గా వెళ్తున్నాం కదా. ఈ లాంగ్వేజెస్ పెట్టుకుంటే కాంటాక్ట్ అంటే ఆఫ్టర్ రిలీజ్ ఇంకా వేరే 3 లాంగ్వేజెస్ వచ్చే అవకాశం, మలయాళం వచ్చే అవకాశం ఉంది.